ఇల్లు. చేశాను. అక్కడ నాకు ఒకటే తెలుసు, అంటే ఒక ఓన్లీ ఒక జీవితం కూడా అంతే, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మనకు తెలుసు కదా. మంచి మాత్రమే ఆ మాటలే ఉదయం చప్పుడుగా మారి గాంధీ మాస్టర్ ఎంపీపీ స్కూల్ పోస్ట్మార్టంలో టీచర్గా పనిచేస్తున్నారు. మెండుగా ఉంది. మరి ఈ యువతలో చైతన్యం కలిగించి చాలా తెలుగుగా ఆలోచించి ఎవరికైతే చెప్పాలో వారికే చెప్తే అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశం మీద భవిష్యత్తు ఉంది మక్కులోన మునిగితే ఎంజాయ్ కోసం ఫ్రెండ్షిప్ కోసం లాఠీతో గుమ్మడు చట్టం కళ్ళుగా తప్పించుకోలేవు అన్నిటినీ ఢీ కొడుతూ రోడ్డు ప్రమాది గంజాయి చోరికి పోవద్దు తమ్ముడు పోలీసుకి చిక్కాబోల్పం సంకల్పం తోడుంటే ఏదైనా సాధ్యము. ప్రతిష్టాత్మకంగా నీవు తీసుకునే కోరిక అది నీ కుటుంబం గౌరవం నెరవేర్చి దేశ మాత కీర్తి పతాకలో కలిగి తురాయిగా జిల్లా పోలీస్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల లేక అమ్ముతున్నా తెలిసినా కానీ తల్లిదండ్రులకు కానీ సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి పారద్రోలుతాను. నేను నా తోటి వారందరి సమిష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి మేలుకో
మీరు మీ చదువుతో పాటు మీ భద్రత కూడా మీకు చాలా అవసరం. చదువు మీ చేతిలో ఉంటుంది, మీ భద్రత మీ చేతిలో ఉండదు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రకాలైన అంశాల మీద మీ భద్రత ఆధారపడుతుంది. మీరు సంగ్రామంగా ఉన్నా కూడా మీ చుట్టూ ఏం జరుగుతుందో అనేది మీరు తెలుసుకోకపోతే అది మీ భద్రతకి చాలా ప్రమాదం. ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు కూడా, యువత ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ మంచి భవిష్యత్తు ఉండాలంటే మనకున్నటువంటి మానవ వనరులు అంటే మీరు యువత అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఎంతో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. పోలీసు వ్యవస్థ కూడా మాదక ద్రవ్యాన్ని ఉదయించడానికి చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. అయినప్పటికీ మనకి ఇంకా మాదక ద్రవ్యాలు సేవించడం కానీ వాటి రవాణా కానీ కనిపిస్తూనే ఉంది. దీని తర్వాత దీని మీద తీసుకుపోయేటువంటి చర్యల్లో మనం అందరం ఎలా భాగస్వాములు కావాలనేటువంటి దాని మీద కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. గడిచిన ఒక సంవత్సర కాలంలో మనం గతంలో చూస్తే ఈ గంజాయి పట్టించేటువంటి వాళ్ళు, దాన్ని రవాణా చేసేటువంటి వాళ్ళు, కింద దాన్ని సేవించేటువంటి వాళ్ళు, ప్రధానంగా ఈ రవాణా చేసి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళ మీద మనం గతంలో ఎక్కువగా క్రిమినల్ కేసులు పెట్టడం కానీ వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి పండించేటువంటి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, వారి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం అనేటువంటిది మొదటగా ఒక లాస్ట్ 1 year నుంచి మనం ప్రారంభించాం. ఈ సందర్భంగా 2021-22 సంవత్సరంలో మనకి మన ఏజెన్సీ ప్రాంతంలో 7,500 పైచులకి ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తుంటారు. అలాంటిది 24-25 సంవత్సరానికి వచ్చేటప్పటికి అది 93 ఎకరాలకి పడిపోయింది. ఆ 93 ఎకరాలు కూడా 35 గ్రామాల్లో 158 లొకేషన్స్లో పండిస్తున్నారు. ఎవరైతే ఆ పంట పండిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని గుర్తించడానికి ఆధునిక సాంకేతికత డ్రోన్ల సహాయంతో దాదాపుగా 15,000 ఎకరాలు అంటే గతంలో పండించినటువంటి ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు ఎక్కడైతే పండించడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్రాంతాలను కూడా ఎంచుకొని 15,000 ఎకరాలని డ్రోన్ల సహాయంతో మనం సర్వే చేస్తే 93 ఎకరాల పంటను గుర్తించడం జరిగింది. వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ